నేను రమ్మనలేదు. నేను వచ్చేసరికే నా ఇంట్లో ఉంది. నువ్వే రమ్మన్నావు, అందుకే వచ్చింది. నువ్వే బలవంతంగా తీసుకువెళ్ళావని. రేపు నా ఇంటి మీదకొచ్చావో ఈసారి నేను గొడవ పడ్ను. కనీసం ఒక్క మాట కూడా మాట్లాడను. ఏ కాలో చెయ్యో తీసేస్తాను. ఇది చెప్దామనే ఫోన్ చేశాను. ఎందుకు బావా అనవసరంగా నాన్నకు కాల్ చేసావు? నువ్వెందుకు అనవసరంగా ఈ ఇంటికి వచ్చావు? ఈ కోపంలో నువ్వు ఇప్పుడు ఏం చెప్పినా పట్టించుకోవు. మళ్ళీ వస్తాను. మళ్ళీ అదే మాట రావద్దు. ఇంకెప్పుడు మా ఇంటి గుమ్మం తొక్కదు. వెళ్ళిపో. I said get out! 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 మినుగురు వెలుగుల్లో ముగిసే కథలా. భూమి, అనవసరంగా నువ్వు శరశ్చంద్ర గారికి ఫోన్ చేసి చెప్పావురా. అనవసరం కాదమ్మా, అవసరమే. ఈ ఇల్లు ఆ ఇల్లు అంటూ మన బ్రతుకులతో దాగుడు మూతలాడుతుంది భూమి. అయినా ఇంట్లోకి వచ్చాక మెడ పట్టుకుని గెంటే లేక నువ్వెందుకమ్మా ఇప్పుడు కూడా తనని సపోర్ట్ చేస్తున్నావు? చూసావా, శరత్చంద్రకి భూమి ఇక్కడుందని చెప్పేసరికి భయంతో ఎలా పారిపోతుందో. తనకి తన నాన్నే కావాలి. ఆ నాన్నని కాదనుకొనొచ్చే భూమి నాకు కావాలి. అలాంటి భూమి లేదని కన్ఫర్మ్ అయింది. ఇలాంటి భూమిని మనం ఎంకరేజ్ చేయకూడదు. ఇంకెప్పుడు మన ఇంటికి వచ్చినా తరివేయమ్మా. గగన్, అక్కంటే సార్కి ఎందుకు అంత కోపం? ఆ అక్కంటే సార్కి ఎందుకు అంత కోపం అని అడుగుతున్నాను. కొట్టానంటే మూతి ముక్కు ఒకటైపోతాయి. అయినా డీటెయిల్స్ అన్నీ నీకెందుకురా?